యోహాను వంటి వారు లేవాలని దేవుడు కోరుకుంటున్నాడు. చెప్పండి నాన్న, హుషారుగా చెప్పండి నాన్న, మంచిగా చెప్పండి. హల్లెలూయా. చూద్దామా? హల్లెలూయా. యోహాను దేవునితో గాఢమైన సహవాసం చేసినవాడు. అందుకనే ఇతడు దేవునికి దగ్గరగా సహవాసం చేశాడు కాబట్టి మరణమైన అతనికి దగ్గరగా రాలేకపోయింది. మరణం అతను చూసి పారిపోతూనే వచ్చింది. స్తోత్రం చెప్పగలిగా. హల్లెలూయా. క్రీస్తునందు ప్రియమైన దేవుని పిల్లలారా, వాక్యాన్ని వింటున్న వారులారా, దేవునికి బహు దగ్గరగా జీవించగలిగిన ఒక సంతతి పైకి లేవాలి. ఇక్కడ వాక్యాన్ని చూసినప్పుడు నా హృదయంలో తలంపు కలిగింది. మీ దేవుని సన్నిధిని కనబడుటకై సిద్ధపడుడి. ఇక్కడ ప్రభు పాదాల దగ్గర కనబడని నీవు రేపు దేవుని సన్నిధిలో ఎలాగున కనబడగలుగుతావు? ఇక్కడే ప్రభుకు దగ్గరగా జీవించలేని నీవు రేపు సియోనులో, ఆ నూతన యెరూషలేము అనే పట్టణములో, సియోనులో సింహాసనాసీనుడికి దగ్గరగా ఎలా జీవించగలుగుతావు? 24 గంటల్లో గంట కూడా దేవునితో సహవాసం చేయని మనం 24 గంటల్లో వింటున్నారా, గంట కూడా సరిగా లోబడగలిగిన జీవితం లేని మనం ఎలాగునా రేపు ప్రభు సన్నిధిలో కనబడగలుగుతాం? అందుకని నేను అంటున్నాను, ఇక్కడ లేనిదే అక్కడ లేదు. వినాలి, ఇక్కడ లేనిదే అక్కడ లేదు. ఇక్కడ నువ్వు ఎదిగిన స్థాయిని బట్టే రేపు అక్కడ నీ స్థాయి ఉంటుంది. వినాలి నా మాట. ఇక్కడ నీకున్న ప్రకాశమును బట్టే రేపు నీకు అక్కడ ప్రకాశం ఉంటుంది. ఇక్కడ ఏ స్థానమునకు నువ్వు ఎదిగావో రేపు అక్కడ అదే స్థాయికి ఇవ్వబడుతుంది. అట్లుండగా ప్రియమైన దేవుని బిడ్డ, పరలోకములో దేవుని దగ్గరగా ఉండిపోతానని కలలు కనవద్దు. ఒక్కసారి ప్రభుతోని సహవాసమును పరీక్షించుకో. నీ సహవాసం ప్రభుతో ఎలా ఉన్నది? 12 మంది లాగా ఉన్నావా? లేదు 3 లాగా ఉన్నావా? వారిని దాటి యోహాను వలె దేవునికి బహు దగ్గరగా జీవించేవాడుగా ఉంటున్నావా? యోహానైతే ఎల్లప్పుడూ ప్రభు ఎదుట నుండి ఆయన దగ్గర సర్వ సత్యమును, ఆయన ఎదుట గొప్ప ప్రత్యక్షతలను పొందినవాడు. దేవుని